ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 6:39 చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ తండ్రితో కలిసి ముందుగా జూబ్లీ హిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తన భార్య పిల్లలను కలిసేందుకు తన మామయ్య ఇంటికి వెళ్లారు. సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ 4వ తారీఖు రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. దీంతో బన్నీని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అనంతరం జైలుకు తీసుకెళ్లే లోపు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటికీ తనకు సమర్పించిన పేపర్లో సమాచారం సరిగ్గా లేదని చెంచల్గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో రాత్రంతా జైల్లోనే ఉన్నారు అల్లు అర్జున్. అండర్ ట్రయల్ ఖైదీగా ఖైదీ నెంబర్ 7697 ఇచ్చి మంజీరా బ్యారాక్ క్లాస్ 1 రూమ్ లో రాత్రంతా ఉంచారు. ఉదయం జైలు గేట్ ముందు ఫ్యాన్స్ మీడియా ఉండడంతో వెనక గేట్ నుంచి బన్నీని బయటకు పంపించారు పోలీసులు. జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు తండ్రి కోసం తెల్లవారుజాము నుంచి ఎదురు చూస్తున్నారా? ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టు పై సినీ రచయిత చిన్ని కృష్ణ ఎమోషనల్ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కక్షతోనే ఈ అరెస్టు చేసిందని, ఈ అరెస్టుపై తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. అల్లు అర్జున్ అంటే నాకు ప్రాణం, గంగోత్రి సినిమాకి నేనే రచయితను అని భావోద్వేగానికి గురయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 6:39 చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ తండ్రితో కలిసి ముందుగా జూబ్లీ హిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తన భార్య పిల్లలను కలిసేందుకు తన మామయ్య ఇంటికి వెళ్లారు. సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ 4వ తారీఖు రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. దీంతో బన్నీని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అనంతరం జైలుకు తీసుకెళ్లే లోపు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటికీ తనకు సమర్పించిన పేపర్లో సమాచారం సరిగ్గా లేదని చెంచల్గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో రాత్రంతా జైల్లోనే ఉన్నారు అల్లు అర్జున్. అండర్ ట్రయల్ ఖైదీగా ఖైదీ నెంబర్ 7697 ఇచ్చి మంజీరా బ్యారాక్ క్లాస్ 1 రూమ్ లో రాత్రంతా ఉంచారు. ఉదయం జైలు గేట్ ముందు ఫ్యాన్స్ మీడియా ఉండడంతో వెనక గేట్ నుంచి బన్నీని బయటకు పంపించారు పోలీసులు. జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు తండ్రి కోసం తెల్లవారుజాము నుంచి ఎదురు చూస్తున్నారా? ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టు పై సినీ రచయిత చిన్ని కృష్ణ ఎమోషనల్ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కక్షతోనే ఈ అరెస్టు చేసిందని, ఈ అరెస్టుపై తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. అల్లు అర్జున్ అంటే నాకు ప్రాణం, గంగోత్రి సినిమాకి నేనే రచయితను అని భావోద్వేగానికి గురయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 6:39 చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ తండ్రితో కలిసి ముందుగా జూబ్లీ హిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తన భార్య పిల్లలను కలిసేందుకు తన మామయ్య ఇంటికి వెళ్లారు. సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ 4వ తారీఖు రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. దీంతో బన్నీని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అనంతరం జైలుకు తీసుకెళ్లే లోపు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటికీ తనకు సమర్పించిన పేపర్లో సమాచారం సరిగ్గా లేదని చెంచల్గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో రాత్రంతా జైల్లోనే ఉన్నారు అల్లు అర్జున్. అండర్ ట్రయల్ ఖైదీగా ఖైదీ నెంబర్ 7697 ఇచ్చి మంజీరా బ్యారాక్ క్లాస్ 1 రూమ్ లో రాత్రంతా ఉంచారు. ఉదయం జైలు గేట్ ముందు ఫ్యాన్స్ మీడియా ఉండడంతో వెనక గేట్ నుంచి బన్నీని బయటకు పంపించారు పోలీసులు. జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు తండ్రి కోసం తెల్లవారుజాము నుంచి ఎదురు చూస్తున్నారా? ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టు పై సినీ రచయిత చిన్ని కృష్ణ ఎమోషనల్ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కక్షతోనే ఈ అరెస్టు చేసిందని, ఈ అరెస్టుపై తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. అల్లు అర్జున్ అంటే నాకు ప్రాణం, గంగోత్రి సినిమాకి నేనే రచయితను అని భావోద్వేగానికి గురయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ రోజు ఉదయం 6:39 చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ తండ్రితో కలిసి ముందుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తన భార్య పిల్లలను కలిసేందుకు తన మామయ్య ఇంటికి వెళ్లారు. సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ 4వ తారీఖు రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. దీంతో బన్నీని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అనంతరం జైలుకు తీసుకెళ్లే లోపు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటికీ తనకు సమర్పించిన పేపర్లో సమాచారం సరిగ్గా లేదని చెంచల్గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో రాత్రంతా జైల్లోనే ఉన్నారు అల్లు అర్జున్. అండర్ ట్రయల్ ఖైదీగా ఖైదీ నెంబర్ 7697 ఇచ్చి మంజీరా బ్యారాక్ క్లాస్ 1 రూమ్ లో రాత్రంతా ఉంచారు. ఉదయం జైలు గేట్ ముందు ఫ్యాన్స్ మీడియా ఉండడంతో వెనక గేట్ నుంచి బన్నీని బయటకు పంపించారు పోలీసులు. జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు తండ్రి కోసం తెల్లవారుజాము నుంచి ఎదురు చూస్తున్నారా? ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టుపై సినీ రచయిత చిన్ని కృష్ణ ఎమోషనల్ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కక్షతోనే ఈ అరెస్టు చేసిందని, ఈ అరెస్టుపై తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. అల్లు అర్జున్ అంటే నాకు ప్రాణం, గంగోత్రి సినిమాకి నేనే రచయితను అని భావోద్వేగానికి గురయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 6:39 చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ తండ్రితో కలిసి ముందుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తన భార్య పిల్లలను కలిసేందుకు తన మామయ్య ఇంటికి వెళ్లారు. సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ 4వ తారీఖు రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. దీంతో బన్నీని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అనంతరం జైలుకు తీసుకెళ్లే లోపు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటికీ తనకు సమర్పించిన పేపర్లో సమాచారం సరిగ్గా లేదని చెంచల్గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో రాత్రంతా జైల్లోనే ఉన్నారు అల్లు అర్జున్. అండర్ ట్రయల్ ఖైదీగా ఖైదీ నెంబర్ 7697 ఇచ్చి మంజీరా బ్యారాక్ క్లాస్ 1 రూమ్ లో రాత్రంతా ఉంచారు. ఉదయం జైలు గేట్ ముందు ఫ్యాన్స్ మీడియా ఉండడంతో వెనక గేట్ నుంచి బన్నీని బయటకు పంపించారు పోలీసులు. జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు తండ్రి కోసం తెల్లవారుజాము నుంచి ఎదురు చూస్తున్నారా? ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టుపై సినీ రచయిత చిన్ని కృష్ణ ఎమోషనల్ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కక్షతోనే ఈ అరెస్టు చేసిందని, ఈ అరెస్టుపై తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. అల్లు అర్జున్ అంటే నాకు ప్రాణం, గంగోత్రి సినిమాకి నేనే రచయితను అని భావోద్వేగానికి గురయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 6:39 చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ తండ్రితో కలిసి ముందుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తన భార్య పిల్లలను కలిసేందుకు తన మామయ్య ఇంటికి వెళ్లారు. సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ 4వ తారీఖు రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. దీంతో బన్నీని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అనంతరం జైలుకు తీసుకెళ్లే లోపు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటికీ తనకు సమర్పించిన పేపర్లో సమాచారం సరిగ్గా లేదని చెంచల్గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో రాత్రంతా జైల్లోనే ఉన్నారు అల్లు అర్జున్. అండర్ ట్రయల్ ఖైదీగా ఖైదీ నెంబర్ 7697 ఇచ్చి మంజీరా బ్యారాక్ క్లాస్ 1 రూమ్ లో రాత్రంతా ఉంచారు. ఉదయం జైలు గేట్ ముందు ఫ్యాన్స్ మీడియా ఉండడంతో వెనక గేట్ నుంచి బన్నీని బయటకు పంపించారు పోలీసులు. జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు తండ్రి కోసం తెల్లవారుజాము నుంచి ఎదురు చూస్తున్నారా? ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టుపై సినీ రచయిత చిన్ని కృష్ణ ఎమోషనల్ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కక్షతోనే ఈ అరెస్టు చేసిందని, ఈ అరెస్టుపై తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. అల్లు అర్జున్ అంటే నాకు ప్రాణం, గంగోత్రి సినిమాకి నేనే రచయితను అని భావోద్వేగానికి గురయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ రోజు ఉదయం 6:39 చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ తండ్రితో కలిసి ముందుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తన భార్య పిల్లలను కలిసేందుకు తన మామయ్య ఇంటికి వెళ్లారు. సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ 4వ తారీఖు రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. దీంతో బన్నీని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అనంతరం జైలుకు తీసుకెళ్లే లోపు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటికీ తనకు సమర్పించిన పేపర్లో సమాచారం సరిగ్గా లేదని చెంచల్గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో రాత్రంతా జైల్లోనే ఉన్నారు అల్లు అర్జున్. అండర్ ట్రయల్ ఖైదీగా ఖైదీ నెంబర్ 7697 ఇచ్చి మంజీరా బ్యారాక్ క్లాస్ 1 రూమ్ లో రాత్రంతా ఉంచారు. ఉదయం జైలు గేట్ ముందు ఫ్యాన్స్ మీడియా ఉండడంతో వెనక గేట్ నుంచి బన్నీని బయటకు పంపించారు పోలీసులు. జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు తండ్రి కోసం తెల్లవారుజాము నుంచి ఎదురు చూస్తున్నారా? ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టు పై సినీ రచయిత చిన్ని కృష్ణ ఎమోషనల్ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కక్షతోనే ఈ అరెస్టు చేసిందని, ఈ అరెస్టు పై తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. అల్లు అర్జున్ అంటే నాకు ప్రాణం, గంగోత్రి సినిమాకి నేనే రచయితను అని భావోద్వేగానికి గురయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 6:39 చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ తండ్రితో కలిసి ముందుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తన భార్య పిల్లలను కలిసేందుకు తన మామయ్య ఇంటికి వెళ్లారు. సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ 4వ తారీఖు రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. దీంతో బన్నీని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అనంతరం జైలుకు తీసుకెళ్లే లోపు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటికీ తనకు సమర్పించిన పేపర్లో సమాచారం సరిగ్గా లేదని చెంచల్గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో రాత్రంతా జైల్లోనే ఉన్నారు అల్లు అర్జున్. అండర్ ట్రయల్ ఖైదీగా ఖైదీ నెంబర్ 7697 ఇచ్చి మంజీరా బ్యారాక్ క్లాస్ 1